నమస్తే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉన్న గుణిపూడిలో సోమారామం వెలిసింది. ఇక్కడ కొలువై ఉన్న సోమేశ్వరుడి లింగం, అమ్మవారి ఆలయ నిర్మాణం దేశంలో మరెక్కడా లేని విధంగా అద్భుతంగా ఉంటుంది. సోమేశ్వర క్షేత్రం భీమవరం పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో గుణిపూడి గ్రామంలో ఉంది. చంద్రుడికి సోముడన్న పేరు ఉంది కాబట్టి ఆ పేరు మీదుగానే ఇక్కడ స్వామిని సోమేశ్వరుడు అంటారు. ఈ క్షేత్రం సోమారామంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులో మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు శ్వేతవర్ణపు స్థితికి వచ్చేస్తుంది. దాదాపు శతాబ్ద కాలంగా ఇలా జరుగుతోంది అని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను చూడడానికి వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఇక్కడ గల స్వామివారిని చంద్రుడు ప్రతిష్ఠించాడు అంటారు. ఈ దేవాలయంలోని శివలింగం చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కాబట్టి ఇలా రంగులలో మార్పులు కలుగుతున్నాయి అని అంటూ ఉంటారు. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు అమృతలింగాన్ని తన కంఠాన ధరించి మహాపరాక్రమవంతుడయ్యాడు. అతడి ఆగడాలు ఎక్కువ కావడంతో పరమశివుడు తన కుమారుడైన కుమారస్వామిని తారకాసురుణ్ణి వధించమని ఆదేశించాడు. తారకాసురుడు చనిపోకపోవడానికి కారణం అతడి మెడలో ఉన్న అమృతలింగమే అని గ్రహించిన కుమారస్వామి తన శక్తిఘాతంతో ఆ అమృతలింగాన్ని ఛేదించాడు. అది 5 ముక్కలుగా 5 ప్రాంతాలలో పడింది. 2వ అమృతలింగ శకలం పడిన ప్రాంతమే ఈ గుణపూడి. గురుపత్ని అనుగమన దోషంతో పీడించబడిన చంద్రుడు ఆ శకలాన్ని గుణిపూడిలో ప్రతిష్ఠించి లింగం పెరుగుదలను నిరోధించి పూజాధికాలు నిర్వహించాడు. చంద్రుని చేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు కావున ఈయన సోమేశ్వరుడిగా ఈ ఆరామము సోమారామంగా కీర్తించబడుతున్నాయి. సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ, అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ ఉంటారు. ఇక్కడి అమ్మవారు అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఎక్కడా లేని విధంగా సోమేశ్వరలింగం గర్భాలయం పైన నిర్మించబడిన 2వ అంతస్తులో ఖచ్చితంగా స్వామివారి తలపై భాగాన ఈ అన్నపూర్ణాదేవి విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఇది ఈ సోమారామం ప్రత్యేక విశిష్టత. ఈశ్వరుని శిరస్సుపై గంగను ధరించాడు అనడానికి ఇది ప్రతీక అని భక్తులు భావిస్తారు. ఇలా శివుడి పైన అమ్మవారు ఉండడం దేశంలో మరెక్కడా లేదు అని చెబుతారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. అందువలనే ఇచ్చట ప్రతి ఏటా ఎన్నో వివాహాలు జరుగుతాయి. ఇక్కడ వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో ఆనందంగా శుభమయంగా సాగుతుంది అని ఈ ప్రాంతంలో బలంగా విశ్వసిస్తారు. ఈ దేవాలయం ముందు భాగంలో 2 నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది. అటుపై ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది. అందువల్లనే ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పేరు.